हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदरू బాగున్నారా ఈ వీడియోలో హీరో స్ప్లెండర్ ప్లస్ నాన్ i3s బేస్ మోడల్ బైక్ రైడ్ రివ్యూ చూడబోతున్నాము ఇది లేటెస్ట్ OBD2B నామ్స్ కి అప్డేట్ అయిన వెహికల్ కంప్లీట్ గా ఈ వీడియోలో ఈ వెహికల్ ని నేను రైడ్ చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీతో షేర్ చేసుకుంటాను బ్రేక్స్ పర్ఫార్మెన్స్ సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మొత్తం మీతో షేర్ చేస్తాను ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో కియాన్ చేస్తున్నాను ఈ స్ప్లెండర్ ప్లస్లో ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ ఉంటుంది సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అంటే ఏముండదు పర్సనల్గా నాకు సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అసలు నచ్చదు ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ ఉంటేనే బాగుంటుంది సెల్ఫ్ చేస్తున్నాను ఓకే మంచి బేసి సౌండ్ వస్తుంది వెహికల్ నుంచి క్లచ్ మంచి సాఫ్ట్గా ఉందన్నమాట హార్డ్గా ఏమీ లేదు బాగుంది క్లచ్ అనేది ఫస్ట్ గేర్ వేస్తున్నాను ఈ వెహికల్లో టోటల్గా 4 గేర్స్ ఉంటాయి మొత్తం బ్యాక్ అనమాట ఫస్ట్ గేర్ వేసాను ఓ ఓ ఓకే ఇనిషియల్గా పికప్ మాత్రం చాలా బాగుంది మీరు చూడొచ్చు ఎక్కడ పవర్ ల్యాగ్ అంటూ ఏమీ లేదు ఓకే మ్యాక్సిమం 80 వరకు వెళ్ళగలుగుతున్నాను 80 స్పీడ్ దగ్గర వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది సింగిల్ రోడ్డు ఇంతకు మించి మనం వెళ్ళలేము నాకు దగ్గరలో హైవే కూడా ఏమీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 97cc సింగిల్ సిలిండర్ 2 valves 4 stroke OHC ఇంజిన్ ఉంటుంది 8 bhp పవర్ను 8 Nm టార్క్ను ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు టోటల్గా 4 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది ఇనిషియల్గా ఇంజిన్ స్మూత్గానే ఉంది పికప్ బాగుంది ఎక్కడ ల్యాగ్ అంటూ ఏమీ లేదు మంచిగా వెళ్ళిపోతుంది వెహికల్ అనేది 80 స్పీడ్ దగ్గర లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి అది కామనే ఇది సింగిల్ సిలిండర్ చిన్న సీసీ ఇంజిన్ కదా ఆ మాత్రం వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి అవి కూడా పెద్ద మేజర్ వైబ్రేషన్స్ ఏమీ కాదు సో ఈ స్ప్లెండర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇది చాలా మంది డ్రీమ్ వెహికల్ హీరో కంపెనీలో ఐకానిక్ వెహికల్ ఏదైనా ఉందంటే అది స్ప్లెండర్ ప్లసే చాలా మందికి ఫేవరెట్ వెహికల్ ఇది నాకు కూడా 100cc తక్కువ బడ్జెట్లో తక్కువ మెయింటెనెన్స్తో మంచి మైలేజ్తో ఒక వెహికల్ తీసుకుందాం అనుకుంటే అందరికి గుర్తొచ్చే వెహికల్ ఈ స్ప్లెండర్ ప్లస్ ఈ స్ప్లెండర్ ప్లస్లో టోటల్గా 3 మోడల్స్ వరకు ఉన్నాయి ఇక్కడ టర్న్ అవుదాము ఓకే టర్నింగ్ రేడియస్ కూడా బాగుంది ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది బేస్ మోడల్ అనమాట ఇందులో i3s టెక్నాలజీ ఉండదు బేస్ మోడల్లోనే i3s టెక్నాలజీతో ఇంకో మోడల్ ఉంది అలానే ఎక్స్టెక్ మోడల్ ఉంది ఎక్స్టెక్లో మీకు డిస్క్ వస్తుంది అనమాట ఆ మోడల్ బాగానే ఉంటుంది లేదా మీకు టాప్ మోడల్ కూడా ఉంది ఎక్స్టెక్ 2.1 అందులో LED హెడ్ లైట్ ఫుల్ డిజిటల్ కన్సోల్ గ్రాఫిక్స్ అనేది ఇంకొంచెం చేంజ్ అవుతుంది ఇలా టోటల్గా 3 మోడల్స్ ఉన్నాయి ఈ స్ప్లెండర్ ప్లస్లో నా ఫేవరెట్ మోడల్ వచ్చేసి ఈ బేస్ మోడల్ అనమాట ఇది మనకు సరిపోతుంది ఎందుకంటే ఈ బేస్ మోడల్ అనేది ప్రైస్ తక్కువలో వస్తుంది ఎప్పుడైనా మనం రిపేర్ చేయించాలన్నా ఏదైనా స్పేర్ పార్ట్ కూడా తక్కువ కాస్ట్లో అయిపోతుంది అనమాట ఎందుకంటే అనలాగ్ మీటర్ చాలా తక్కువ ఖర్చు ఉంటుంది బల్బ్ హెడ్ లైట్ ఉంది లైట్ కూడా మనం సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ పోతే తక్కువ కాస్ట్లో అయిపోతుంది సో ఈ విధంగా స్ప్లెండర్ ప్లస్ అనేది చాలా లో మెయింటెనెన్స్తో ఉంటుంది లేదు నాకు కొంచెం అడ్వాన్స్డ్గా కావాలి అడ్వాన్స్డ్ ఫీచర్స్తో కావాలనుకుంటే మీరు ఎక్స్టెక్ కానీ ఎక్స్టెక్ 2.0 కానీ సెలెక్ట్ చేసుకోవాలి బట్ నేను మీకు ఈ బేస్ మోడల్ మీకు సజెస్ట్ చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది అనమాట వెహికల్ అనేది హైట్ తక్కువ ఉంటుంది సన్నగా ఉంది లైట్ వెయిట్ ఉంది జస్ట్ 112 kgs మాత్రమే ఉంటుంది వెయిట్ అనేది చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది నేను 5'10" హైట్ ఉంటాను నాకు కాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అందాయి షార్ట్ రైడర్స్ కూడా ఈ వెహికల్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు పెద్దగా ఇబ్బంది కూడా పడరు ఫ్యామిలీకి బాగుంటుంది వెహికల్ అనేది అలానే ఇక్కడ టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు సో బైక్ నుండి మొబైల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు మీరు కంప్లీట్గా డిపెండ్ అయితే అవ్వకండి దాని మీద ఏదో ఎప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అంతే ఛార్జింగ్ సాకెట్ అనేది ఇక్కడ ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చుంటాం అయితే బాగుండేది ఎంటీగా వదిలేశారు ఓన్లీ సెల్ఫ్ డాట్ బటనే ఉంది సో ఫ్యూచర్లో అయినా సరే ఇంజిన్ కిల్ స్విచ్ ఇస్తే బాగుంటుంది ఈ స్ప్లెండర్ కూడా అలానే ఫుల్లీ అనలాగ్ మీటర్ ఇచ్చారు ఇందులో చెప్పుకోవడానికి పెద్ద ఫీచర్స్ ఏమీ లేవు పెట్రోల్ అనేది తక్కువ ఉంది ఇక్కడ లో ఫ్యూల్ వార్నింగ్ అయితే ఇస్తుంది ఫ్యూల్ గేజ్ స్పీడోమీటర్ ఓడోమీటర్ కొన్ని ఇండికేషన్ లైట్స్ ఉన్నాయి అంతే బేసిక్ వెహికల్ అనమాట హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది కమ్యూటర్ హ్యాండిల్ బార్ ఇది
ఈ వెహికల్ సిటీ రైడింగ్కి చాలా బాగుంటుంది. హ్యాపీగా మీరు సిటీ కమ్యూటింగ్ చేసుకోవచ్చు, అలానే లాంగ్ రైడ్స్ వెళ్దాం అనుకున్నా వెళ్ళిపోవచ్చు. బట్ మీకు కొంచెం ఓపిక అనేది కావాలి. మిర్రర్స్ విజిబిలిటీ కూడా బాగానే కనిపిస్తుంది. వెహికల్ లైట్ వెయిట్ ఉంది. ఇలాగా బిలో 70లో అసలు వైబ్రేషన్స్ లేవు. వెహికల్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. పికప్ ఎక్సలెంట్ పికప్ ఉంది వెహికల్లో. పవర్ ల్యాగ్ అంటూ లేటెన్సీ అంటూ ఏమీ లేదు. థ్రాటల్ ఓపెన్ చేయగానే వెహికల్ వెళ్తుంది, మంచిగానే ఉంది. మరీ అగ్రెసివ్ పికప్ లేదు కానీ బాగుంది. 100 cc ఎంతైతే కావాలో అలాంటి పికప్ ఈ వెహికల్లో ఉంది. ఎవరైతే డెలివరీ జాబ్స్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్ని మీరు కన్సిడర్ చేయండి. ఈ బేస్ మోడల్ అనేది మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, ర్యాపిడో, జొమాటో ఇలాంటి డెలివరీ బాయ్స్ కూడా ఈ వెహికల్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ బేస్ మోడల్ అనేది మీకు మంచి మైలేజ్ వస్తుంది. అప్రాక్సిమేట్గా మీరు 70 kilometers మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వెహికల్ కాస్ట్ కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద పెట్టేస్తాను. తక్కువ బడ్జెట్లోని వెహికల్ వస్తుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. అలానే 70 kilometers వరకు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు డీసెంట్గా రైడ్ చేసుకొని మంచిగా మెయింటైన్ చేస్తే. సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది, సింగిల్ లాంగ్ సీట్ ఉంటుంది. మంచి కమ్యూటర్ పర్పస్ వెహికల్ అనమాట. ఎవరికైనా కమ్యూటర్ పర్పస్ వెహికల్ తీసుకున్నాం అనుకుంటే స్ప్లెండర్ గుర్తొస్తుంది. అలాంటి కమ్యూటర్ పర్పస్ వెహికల్ ఇది. అంత మంచిగా సక్సెస్ అయింది ఇది. ఇంకా బ్రేక్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ బ్రేక్ ఎంగేజ్మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంది. ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్మెంట్ అయితే బాగుందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ 130 mm డ్రమ్ బ్రేక్స్ ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ మాత్రం ఇన్స్టెంట్గానే ఉంది. బట్ బ్యాక్ సైడ్ బ్రేక్ కొంచెం లేట్గా ఎంగేజ్మెంట్ అవుతుంది. అలానే ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు, పర్ఫార్మెన్స్ బాగుంది. బ్యాక్ సైడ్ 5-step అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇందులో క్లోజ్డ్ చైన్ ఉంటుంది, పద్దాక మీరు చైన్ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏముండదు. అలానే 9.8 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. ఓకే, ఈ వెహికల్ మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు, మేనేజబుల్లే. అలానే ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంకు, చక్కగా మీరు ఏమైనా వెయిట్స్ కూడా క్యారీ చేయాలనుకుంటే చేయొచ్చు, బాగానే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న స్ప్లెండర్ మోడల్స్లో అన్నిటితో కంపేర్ చేసుకుంటే నా ఫేవరెట్ మోడల్ ఇదే. ఇందులో ఐ3S టెక్నాలజీ అంటూ కూడా ఏముండదు, ఎక్కువగా మోడర్న్ ఫీచర్స్ అంటూ ఏముండవు. కొద్దిగా ఓల్డ్ ట్రెడిషన్ టైప్లో ఉంటుంది వెహికల్ అనేది. నాకు మాత్రం ఇలా ఉంటేనే ఇష్టం ఈ కమ్యూటర్ వెహికల్స్ అనేవి. ఈ వెహికల్ ఏంటంటే కంప్లీట్గా హాలోజన్ లైటింగ్ సెటప్ ఉంది. హెడ్ లైట్ కూడా బల్బే వస్తుంది, ఎల్ఈడి ఏమి ఉండదు. ఎల్ఈడి కావాలనుకుంటే మీరు ఎక్స్టెక్ 2.0 తీసుకోవాలి. బట్ మీరు ఆఫ్టర్ మార్కెట్ కూడా ఎల్ఈడి ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న బల్బ్ అనేది మేనేజబుల్గానే ఉంటుంది. ఒకవేళ మీరు నైట్ టైం ట్రావెల్ చేయాలనుకుంటే మేనేజ్ అయితే చేసుకోవచ్చు అంతే. ఓవరాల్గా సస్పెన్షన్ ఎంగేజ్మెంట్ అయితే బాగానే ఉంది. వైబ్రేషన్స్ అనేవి లో స్పీడ్స్లో ఏమీ లేవు. 70 speed వరకు వైబ్రేషన్స్ అంటూ ఏమీ లేవు. ఆ తర్వాత లైట్గా వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. బ్యాక్ సైడ్ బ్రేకే కొంచెం ఎంగేజ్మెంట్ అనేది బాగాలేదు కానీ ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్మెంట్ బాగుంది. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అలానే క్లచ్ లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంది. ఎక్కడ పవర్ ల్యాగ్ అంటూ ఏమీ లేదు, మంచిగా వెళ్ళిపోతుంది వెహికల్ అనేది. సో మీకు మంచి మైలేజ్ రావాలనుకుంటే కంపల్సరీగా మీరు వెహికల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అలానే ఎకానమీలో రైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎకానమీ స్పీడ్ ఉంది కదా, అందులో రైడ్ చేసుకుంటే మీకు మంచి మైలేజ్ అనేది వస్తుంది వెహికల్ నుంచి. సో ఇది ఓవరాల్గా. ఇంకా ఈ వెహికల్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిందంటూ ఏమీ లేదు. చాలా మంచి వెహికల్ ఇది. స్ప్లెండర్ కమ్యూటర్ పర్పస్లో మెయిన్గా 100 cc సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇది. సో మీ ప్రిఫరెన్స్ని బట్టి, మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు మోడర్న్గా కావాలనుకుంటే వేరే మోడల్స్ ఉన్నాయి, మోడర్న్గా వద్దనుకుంటే ఈ బేస్ మోడల్ తీసుకోండి. నేను మాత్రం దీన్ని తీసుకోమని రికమెండ్ చేస్తాను. లేదనుకుంటే మీరు ఎక్స్టెక్ 2.0 తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. కానీ ఇది బెటరా, ఎక్స్టెక్ 2.0 బెటరా అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తారు. అదే బెటర్, ఎందుకంటే ఎక్కువ ఫీచర్స్ అందులో ఉన్నాయి కాబట్టి. ఆ ఎక్స్టెక్ 2.0 దీనికంటే బెటర్గా ఉంటుంది. లేదు మీకు డిస్క్ మోడల్లో కావాలనుకుంటే ఎక్స్టెక్లోనే డిస్క్ మోడల్ ఉంటుంది, అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిస్క్ మోడల్ ఏంటంటే బ్రేకింగ్ బైట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. హ్యాండ్లింగ్ కూడా చాలా బాగుంది, చాలా ఫ్రీగా ఉంది హ్యాండ్లింగ్ అనేది, ఎలాంటి ప్రాబ్లం లేదు. కమ్యూటర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు కాబట్టి మంచి కంఫర్టబుల్గా ఉందన్నమాట హ్యాండ్లింగ్ అనేది. చక్కగా డైలీ ఆఫీస్కి ఒక 60-70 స్పీడ్లో క్రూజ్ చేసుకోవడానికి ఈ వెహికల్ అనేది బాగుంటుంది. డెలివరీ జాబ్ చేసే వాళ్ళు కూడా కంపల్సరీగా ఈ వెహికల్ని కన్సిడర్ చేయండి మీరు, ఎవరైనా ఉంటే చెప్తున్నాను. అలానే ఫ్రంట్లో 80 section టైర్, బ్యాక్ సైడ్ కూడా 80 section టైర్ ఉంటుంది. ట్యూబ్లెస్, పంచర్ అయినా సరే పెద్దగా ఇబ్బంది అయితే పడము మనము. అలానే 18-inch వీల్స్ ఇచ్చారు. 18-inch వీల్స్ ఉండటం వల్ల కంఫర్ట్గానే కొద్దిగా మైలేజ్ అనేది కూడా మనకి మంచిగా వస్తుంది అనమాట. వెహికల్ ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగుంది. కానీ ఈ స్విచెస్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది.
నెక్స్ట్ ఇంకా గేర్ షిఫ్టింగ్ గురించి మాట్లాడుకుంటే గేర్స్ డౌన్ చేసేటప్పుడు కొద్దిగా హార్డ్గానే ఉంది, కానీ గేర్స్ వేసేటప్పుడు స్మూత్గానే ఉంది. ఫస్ట్ గేర్ ఒకటి టక్కన సౌండ్ వస్తుంది, కానీ రిమైనింగ్ 3 గేర్స్ స్మూత్గానే పడుతున్నాయి. అలానే డౌన్ చేసేటప్పుడు కొద్దిగా హార్డ్గా ఉన్నాయి గేర్ షిఫ్టింగ్లో ఇది. కానీ ఓవరాల్గా ఇంజిన్ స్మూత్గానే ఉంది, పికప్ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు, క్లచ్ కూడా లైట్గానే ఉంది. ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాక్ బ్రేక్ కొద్దిగా ఎంగేజ్మెంట్ అనేది తక్కువ ఉంది, ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్మెంట్ అనేది బాగుంది. సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165 mm ఇచ్చారు, చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్. కింద తగులుతుందని చెప్పి భయం అవసరం లేదు. 112 kgs వెయిట్ ఉంటుంది. ఓవరాల్గా వెయిట్ అనేది చాలా లైట్ వెయిటే. 9.8 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఇచ్చారు. సీట్ హైట్ కూడా చాలా తక్కువ ఉంది, ఈజీగా షార్ట్ రైడర్స్ కూడా హ్యాండిల్ చేసేయచ్చు వెహికల్ని. హార్న్ కూడా పర్లేదు, లౌడ్గానే ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇంకా నేను షోరూమ్కి వెళ్ళిపోతున్నాను. సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి మీకు మోడర్న్గా కావాలనుకుంటే ఎక్స్టెక్ 2.0 కానీ ఎక్స్టెక్ కానీ తీసుకోండి. అందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఇవన్నీ వస్తాయి, గ్రాఫిక్స్ కూడా చేంజ్ అవుతాయి. లేదు నాకు మోడర్న్ ఫీచర్స్ ఏమీ వద్దు, తక్కువ బడ్జెట్లోనే ఒక మంచి వెహికల్ కావాలనుకుంటే ఈ బేస్ మోడల్ మీరు తీసుకోండి, నాన్ i3s మోడల్. ఇందులో i3s టెక్నాలజీ కూడా ఏముండదు. నన్ను అడిగితే i3s టెక్నాలజీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఈ i3s మోడల్కి. ఎందుకంటే ఈ వెహికల్ ఆల్రెడీ మంచి మైలేజ్ ఇస్తుంది కాబట్టి దానివల్ల పెద్ద యూజ్ ఏమీ ఉండదు. సో నేను మీకు i3s మోడల్ తీసుకోవద్దు, నాన్ i3s తీసుకోండి, ఇది సరిపోతుంది. లేదనుకుంటే మీకు మోడర్న్గా కావాలనుకుంటే స్టార్టింగ్లో చెప్పేసా కదా ఎక్స్టెక్ 2.0కి వెళ్ళిపోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీరు చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటే ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇన్స్పిరేషన్గా ఉంటుందన్నమాట. ప్లీజ్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను షోరూమ్కి వెళ్ళిపోతున్నాను, షోరూమ్ పక్కనే. ఇంకా మీకు ఏ వెహికల్ రైడ్ రివ్యూస్ కావాలి, అలానే రివ్యూస్ కావాలి కింద కామెంట్ చేయండి. నేను ఫ్యూచర్లో మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను వెహికల్స్ అనేవి. ఇక చెప్పేదే ఉంది, స్ప్లెండర్ అంటేనే ఒక 100 cc కింగ్ లాంటి వెహికల్ ఇది, దీన్ని కొట్టిందంటూ ఏముండదు.